ప్రచారాలు మూడు పార్టీలు ప్రధానంగా జోరుగా సాగిస్తున్నాయి. ఎట్లా అనిపిస్తుంది మరో 10 రోజుల్లో బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ విజయదుందుబి మోహిస్తుంది. మా రోడ్ షో బ్రహ్మాండంగా ఉంటుంది. కేటీఆర్ గారిది ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు. మూడోసారి గెలిచినటువంటి గోపీనాథ్ గారికి నాలుగోసారి సునీత గారిని గెలిపించి గోపీనాథ్ గారిని గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా కేసీఆర్ గారికి బహుమానం ఇవ్వబోతున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నిక రేపు 2028లో జరిగే ఎన్నికకి ఇది ఒక బూస్టప్ ఎన్నిక కాబోతుంది. అత్యధిక మేరతో గెలిపించే కార్యక్రమం జరుగుతుంది. బీఆర్ఎస్కి ఇక్కడ సిట్టింగ్ స్థానం అయినప్పటికీ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అదేమన్నా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కాబోతుందా? అట్లాంటిది ఇప్పుడు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీలో ఏ ప్రజలు ఆనందంగా ఉన్నారు, ఏ నియోజకవర్గంలో సుఖంగా ఉన్నారు, ఏ నియోజకవర్గంలో ఏ వర్గం ఏ సెక్షన్ హ్యాపీగా ఉన్నది, వాళ్ళ మంత్రులు తప్ప ఏ వర్గం కూడా ఆనందంగా లేరు. వాళ్ళందరూ తీవ్ర అసహనంతో, కోపంతో, బాధతో ఉన్నారు, ఆవేశంతో ఉన్నారు. ఇక ఎప్పుడు దించేద్దామా అన్నట్టున్నారు. వాళ్ళకి వచ్చిన అవకాశం ఇక్కడ కాబట్టి ఇక్కడ నుంచే స్టార్ట్ చేయబోతున్నారు వాళ్ళని దించే కార్యక్రమం. అంటే ప్రజల్లోకి బాకీ కార్డులను పట్టుకొని వెళ్తున్నారు. ఏ విధంగా ఉంది స్పందన, ఏమంటున్నారు ప్రజలు? బ్రహ్మాండంగా ఉంది స్పందన. ప్రజలు ఎన్ని హామీలు, మోసపూరితమైన హామీలు ఇచ్చారో మేము గుర్తు చేస్తున్నాం. అది ఖచ్చితంగా కూడా ప్రజల్లో ఉంది. అదే భావన ఖచ్చితంగా నిజం. జూబ్లీహిల్స్ ఎన్నిక కేసీఆర్ గారికి మా బీఆర్ఎస్ పార్టీకి ఒక బూస్టప్ జరగబోతుంది. అత్యధిక మేరతో గెలవబోతున్నాం మేము. అంటే మూడు పార్టీల మధ్యలో పోటీ ఉండబోతా, త్రిముఖ పోటీ ఏమైనా ఉండబోతుందా? పార్టీలు కాదు, మూడు పార్టీలు ఒక్కటే మా ఒక్క పార్టీ మీదకి వచ్చాయి. బీజేపీ, ఎంఐఎం అండ్ కాంగ్రెస్ కలిసి మా బీఆర్ఎస్ను ఎదుర్కోలేక మూడు శక్తులు ఒకటే పోరాడుతున్నారు. అయినప్పటికీ మేము గెలవబోతున్నాం. ఇక్కడ ఈ నియోజకవర్గంలో సినీ కార్మికులు చాలామంది ఉంటారు. 2 రోజుల కిందట అభినందన సభని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎట్లా చూడొచ్చు, అది కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియాలో మైనార్టీకి మంత్రి పదవి అని వినిపిస్తుంది. మరి ఏం చెప్తారు దీని గురించి? ఏం లేదండి, ఏది చేసినా నమ్మరు, ఇంకేం చేసినా నమ్మరు. మిగతా 3 మంత్రి పదవులు ఈ అర్ధరాత్రి ఇచ్చినా కూడా యాదవులకు, మున్నూరు కాపు ముస్లిం సోదరులకు, బీసీలకు ఇచ్చేసి ఏమైనా ఓట్లు కొల్లకూడదు అని ప్రయత్నం చేసినప్పటికి కూడా మంత్రి పదవులు ఇస్తే సంతోషిస్తారు, మేము సంతోషిస్తాం, మా వాళ్ళకి న్యాయం జరిగిందని చెప్పేసి. కానీ ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత గుర్తొచ్చింది. అది కూడా ఒక ఉప ఎన్నికలో గుర్తొచ్చే మంత్రి పదవి. ఇప్పటిదాకా ఏం లేని ఇప్పుడు సడన్గా గుర్తొస్తే నమ్ముతారా? చనిపోయిన తర్వాత పేషెంట్ చనిపోయిన తర్వాత దింపుడుగల్ల దగ్గర పిలిచే ఆశలాగా ఉంటుంది ఇది ఒక ప్రయత్నం. అయినా వారికి నిజంగా ఇస్తే అజరుద్దీన్ గారు కంగ్రాట్స్, ముస్లిం సోదరులకు శుభాభినందనలు. వారు కూడా మాకే ఓట్లేస్తారు. థ్యాంక్ యూ. ఇది మాకు ఓట్లేస్తున్నారు కాబట్టే మీ ఆ ప్రయత్నాలు ఏం ఫలించవు.